అందరికీ నమస్కారాలు. మనం ఈరోజు ఈ వీడియోలో శాస్త్ర అడ్మిషన్ ప్రొసీజర్ తెలుసుకుందాం. మరి శాస్త్ర యూనివర్సిటీలో అడ్మిషన్స్ ఎలా జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. ఇది డీమ్డ్ యూనివర్సిటీ. దీనికి మొత్తం 3 క్యాంపస్లు గలవు. అందులో మెయిన్ తంజావూరులోనే బీటెక్ కోర్సులు చాలా అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత కుంభకోణం, చెన్నై 2 క్యాంపస్లు ఉన్నప్పటికీ తంజావూరు ప్రథమంగా బాగా విస్తరించి ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఈ క్యాంపస్లో చేరుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా అడ్మిషన్స్ జరుగుతుంటాయి కాబట్టి, మరి తక్కువ ఫీజులతో ఇక్కడ ఎడ్యుకేషన్ జరుగుతుంటుంది కాబట్టి క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఎక్కువ మంది ఈ శాస్త్రంలో చేరడానికి మొగ్గు చూపుతూ ఉంటారు. అలా క్యాంపస్లో షణ్ముగ ఆర్ట్స్, సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అకాడమీ తంజావూరు, ఇది 1984లో ఎస్టాబ్లిష్ అయ్యింది. తర్వాత కుంభకోణం, చెన్నైలో కూడా గలవు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూస్తున్నట్లయితే 2023 ప్రకారం అయితే 34 ఉంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా 60% అగ్రిగేట్ 12th వచ్చి ఉండాలి, ఇంటర్మీడియట్లో వచ్చి ఉండాలి. తర్వాత మోడ్ ఆఫ్ అడ్మిషన్ చూసినట్లయితే 2 స్ట్రీమ్స్ ఉంటాయి. ఇక్కడ 2 స్ట్రీమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మొదటి స్ట్రీమ్లో వచ్చేసి జేఈ మెయిన్స్ ప్లస్ ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా తీసుకుంటారు. జేఈ మెయిన్స్లో వచ్చినటువంటి దాన్ని 25% తీసుకొని, ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చిన దాన్ని 75% తీసుకొని 2 కలిపి అగ్రిగేట్ చేస్తారన్నమాట. ఆ విధంగా స్ట్రీమ్ 1లో విధానం తీసుకోవడం జరుగుతుంది. స్ట్రీమ్ 2లో వచ్చేసి మరి అక్కడ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఇక స్ట్రీమ్ 2గా తీసుకున్నట్టయితే ఇది పూర్తిగా ఇంటర్మీడియట్ మార్క్స్ మీద ఆధారపడి దీన్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా 2 రకాలుగా స్ట్రీమ్ 1, స్ట్రీమ్ 2 అనేటువంటి విధానాల్లో తీసుకుంటారు. ఏదేమైనప్పటికీ శాస్త్ర ఒక మంచి డీమ్డ్ యూనివర్సిటీ. తర్వాత ఇక్కడ 1984లో ఏర్పాటు చేశారు. దాదాపుగా 20 ఎకరాల విస్తీర్ణంలో ఇది హైవేకి దగ్గరగా ఉంది. మరి ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంటారు. తర్వాత ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా బాగా జరుగుతాయి. మంచి హై లెవెల్లో శాలరీ ప్యాకేజ్ అనేటువంటి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మొత్తం సీట్లు 2400 సీట్ల వరకు ఉంటాయి. తంజావూరులోని వివిధ బీటెక్ కోర్సులు అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే దానికోసంతో పాటుగా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సులు కూడా కలిపి 2400 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో 300 సీట్లు కంప్లీట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సిలో ఉంటాయి. మరొక 300 ఈసీఈ అందుబాటులో ఉంటాయి. 150 సీట్లు ఐటీ బ్రాంచ్లో అందుబాటులో ఉంటాయి. ఈ విధంగా దాదాపుగా అన్ని రకాలు కలిపి 750 వరకు సిఎస్సికి సంబంధించినటువంటి బ్రాంచెస్ సంబంధించినటువంటి సీట్లు ఉంటాయి అన్నమాట. ఒక సిఎస్సి బ్రాంచ్కే 30 నుంచి 40 వేల అప్లికేషన్లు వస్తాయంటే ఇక్కడ ఎంత రేంజ్లో డిమాండ్ ఉన్నదో మీకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. మరి ఇంటర్మీడియట్ మార్క్స్ మీద అయితే 980 మార్కులు పైన వచ్చినటువంటి వాళ్ళు సిఎస్సి ఆశించవచ్చు. 980 ప్లస్ స్కోర్ వస్తేనే సిఎస్సి స్ట్రీమ్ 2లో ఆశించవచ్చు. అది ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు, మేము అక్కడ చేరాలి అనుకుంటున్నాం అంటే ఖచ్చితంగా వాళ్ళకి మీరు 960 ప్లస్ స్కోర్ ఖచ్చితంగా వచ్చారు. అంటే ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు అనుకుంటే, సిఎస్సికి అయితే మనం ఇందా చెప్పుకున్నట్లే 980 పైనే రావాలన్నమాట. ఇక్కడ మనకి ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ కోర్సు చూడండి. బీటెక్లో ఉన్నటువంటిది బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, బీటెక్ బయో ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఆటోమేషన్, సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఈ విధంగా అనేక బ్రాంచులతో ఈ శాస్త్ర యూనివర్సిటీ ఉద్ధరిస్తున్నది. అంతేకాకుండా ఇంకా మిగిలిన బ్రాంచెస్ చూసినట్లయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, స్మార్ట్ గ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, సో ఈ విధంగా అన్ని రోబోటిక్స్ కానీ, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కానీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇట్లాగా మెకాట్రానిక్స్, ఇవన్నీ కూడా ఇక్కడ శాస్త్రాల్లో ఈ బ్రాంచెస్ అన్ని కూడా ఉన్నాయి. ఇక ఫీజు విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ శాస్త్రాల్లో ఇక్కడ వన్ టైం ఫీజు వచ్చేసి 16,000 ఉంటుంది. ట్యూషన్ ఫీజు ఫర్ సెమిస్టర్ వచ్చేసి 75,000, యాన్యువల్ ఫీజు వచ్చేసి 1,000 రూపాయలు, టోటల్ వచ్చేసి ఫర్ సెమ్కి వచ్చేసి 92,000 వరకు మనకి పడుతుంది అనమాట. సో ఇవి ఫీజు పర్టికులర్స్. ఇక హాస్టల్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ హాస్టల్ ఫీజు పర్ ఇయర్ సంవత్సరానికి ఇంకా సింగిల్ చాలా రకాలుగా ఉంటాయి. సింగిల్, షేర్డ్, ఏసీయా, నాన్ ఏసీయా, కామన్, అటాచ్డ్ వాష్రూమ్స్ దాన్ని బట్టి కూడా ఉంటాయి. సో 8,000 నుంచి 24,000 వరకు బాయ్స్కి ఉంటుంది. అదేవిధంగా గర్ల్స్కి అయితే 8,000 నుంచి 18,000 వరకు అమౌంట్ అనేటువంటిది హాస్టల్ ఫీజుగా నిర్ణయించబడింది అన్నమాట. ముఖ్యంగా మనం కట్ ఆఫ్ మార్క్స్ గతంలో చూసినట్లయితే 2023 ఉదాహరణకి తీసుకున్నట్లయితే సిఎస్సి బ్రాంచ్ వచ్చేసి 988 వరకు వచ్చింది. తర్వాత సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వచ్చేసి 985 పైన వస్తే వచ్చింది. సిఎస్సిలో సైబర్ సెక్యూరిటీకి అయితే 985 పైన వచ్చింది. రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చి 984 వచ్చింది. ఈసీకి వచ్చేసి 983 వాళ్ళకి వచ్చింది. ఈసీ ఎల్ఎస్ఏ వాళ్ళకి వచ్చేసి 942 వాళ్ళకి వచ్చింది. త్రిబుల్ వచ్చేసి 980 పైన వచ్చిన వాళ్ళకి కట్ ఆఫ్ అంటే వచ్చింది. దీన్ని కట్ ఆఫ్గా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే మనం ఈ శాస్త్ర టీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వివరాలు కావాలంటే ఇక్కడ ఉన్నాయి. మరి హెల్ప్ డెస్క్, జనరల్ అడ్మిషన్ హెల్ప్ డెస్క్ వచ్చేసి ఈ నెంబర్, వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్, admissions@shastra.ac.in, ఇది వారి యొక్క వెబ్సైటు. మరి ఎవరికైనా వివరాలు కావాలని అనుకున్నట్లయితే మరి ఇంకా ఇతర డీటెయిల్స్ కనుక్కోవాలనుకున్నా మనం ఈ నెంబర్ల ద్వారా మనం ముందుకు వెళ్ళొచ్చు, వాళ్ళని కలవచ్చు. తర్వాత వచ్చేసి ఈ వెబ్సైట్ ద్వారా మనం ఇంకా ఇతర వివరాలు కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. Please subscribe Path to Tech channel, like it and share. Thank you.